ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. మతమార్పిడి ముఠాలు దేశానికే ప్రమాదకరం. దర్శనం సినిమాని వీక్షించబోతున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ఇంట్లో టీవీ సౌండ్ సిస్టమ్ ఉంటే గనక చక్కగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. లేదంటే ఫోన్లో చూస్తున్నట్లయితే సినిమాని చక్కగా ఆస్వాదించడం కోసం ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి. ఇక ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనవి చేయబోతున్నాను. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో మత మార్పిడి ముఠాల ఆట కట్టిస్తూ దారి తప్పిన మన సోదరులని స్వధర్మానికి తీసుకొస్తూ హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ప్రభావవంతంగా పనిచేస్తున్నటువంటి శివశక్తిని ఇతర భాషలకు కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి చాలామంది అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో శివశక్తి హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ విభాగాలను ప్రారంభించాలి అని చెప్పి సంకల్పించాం. అందుకు మొట్టమొదటిగా కార్యాలయ విస్తరణ, నిధుల సమీకరణ అత్యావశ్యకం. కాబట్టి శివశక్తిని దేశవ్యాప్తంగా విస్తరించేటటువంటి ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములై మమ్మల్ని ముందుకు నడిపించగలరని ఆశిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. దర్శనం చిత్ర నిర్మాణంలో మాకు సహకరించిన మా కార్యకర్తలకు, వాలంటీర్లకు, ఆర్థిక సహకారం అందించిన దాతలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. పులిమామిడి చీకటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద. ఏం పూజారి, ఇంకా ఎందుకయ్యా గుండె పట్టుకొని వెళ్ళాడతావు? ఊళ్ళో వాళ్ళందరూ మతం మారిపోయారు. ఇంకా ఆ పాడుపడిన గుడిని పట్టుకుని ఎరడకపోతే పట్టణంలోనే నీ పిల్లల దగ్గరకు పోవచ్చుగా. చూడు నాయనా, నేను దేవాలయానికి వచ్చేది నా భుక్తి కోసం కాదు, స్వామి మీద భక్తితో. నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు దేవాలయానికి వస్తాను, దీపం పెడతాను. నా ఇంట్లో పస్తులుండైనా సరే స్వామికి నైవేద్యం పెడతాను. ఆ విగ్రహానికి నోరు లేదు, నీకు బుర్ర లేదు. ఏదో ఒక రోజు నేనే ఆ రాయిని తవ్వి అవతల పారేస్తా, అప్పుడేం చేస్తావో చూస్తా. ఎలా పడితే అలా ఉన్నాయి. శుభ్రం లేదు, పాలు లేదు. ఏమన్నా అంటే కోపాలు వచ్చేస్తాయి మళ్ళీ. పరలోకమందున్న ఓ ప్రభువా, నీ రాజ్యము వచ్చుగాక. నీకే మహిమ, ఘనతాస్తుతులు. రేయ్ మాలోకం, అయ్యగారు అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయినరు అయ్యగారు. మరెందుకు ఆలస్యం? తీసుకురా కానుకలు పెట్టే. అలాగే అయ్యగారు. ఆ కానుకలు పెట్టే మన ఆయువు పట్టు.
అబ్బా అంత బరువు ఉందేంట్రా? చాలా ఎక్కువ వచ్చినట్లున్నాయి కానుకలు. ఈ చిన్ని కానుకలు దేవుడు 10 ఇంతలుగాను 20 ఇంతలుగాను 100 ఇంతలుగాను అయినట్లుగా ఆశీర్వదించాలి. అబ్బా లాభం 1 2 3. చిరిగిన నోటు, చిరిగిన నోటుకి ప్లాస్టర్ వేసి ఈ పాస్టర్ పరంజ్యోతినే మోసం చేస్తావురా? నీకు పరలోక ప్రవేశం లేకుండా చేస్తా. 5. చిరిగిన నోట్లే అనుకుంటే ఈ తెల్ల కాగితాలేంట్రా? ఏమయ్య గారు చిరిగిన నోట్లతో పాటు తెల్ల కాగితాలు కూడా వేస్తున్నారా? ఏందో ఇల్లు అసలు ఏంది ఇది? పాస్టర్ పరంజ్యోతి గారికి ప్రేమతో వందనాలు. నేను శృంగారపాటి వంశం మరియను. నా ప్రియుడు యెహోవా ప్రేరణతో మీకీ ఉత్తరం రాస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఎవ్వరితోనూ ప్రేమలో పడలేదు. అంతెందుకు, పెళ్ళై ఇన్నాళ్ళైనా మా ఆయన మీదే ప్రేమ కలగలేదు. మీరు ఎంతమంది కన్యత్వాన్ని దోచుకున్నారో తెలియదు గాని రాత్రి కూడికలో ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశారు. లోతుగా చూశారు. లోతుగా చూశారు. మీ కళ్ళలోని చక్రాలు చూడగానే నేను ప్రేమలో పడిపోయాను. ఇప్పట్నుంచి మీరే నా ప్రియుడు. నా సర్వస్వం మీకే అర్పిస్తాను. పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం ఒక్కటవుదాం. ఆమెన్. అబ్బా దీన్ని అర్జెంటుగా గుడాల పండక్కి లాక్కుపోవాలి. ఈయనేంది ఇట్టా నీలుక్కుపోయిండు? ఈడొకడు ఎలా పాలా లేకుండా ఏసీ 2 రాకట్లకు ఊడిపడతాడు. ఏంట్రా డాడ్, 2 రోజుల్లో ఈ బైక్ మార్కెట్లోకి రాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ చేయాలి డాడ్. అరే మాలోకం, అయ్యగారు కోకటపల్లిలో మన ప్లాట్కి ఈఎంఐ ఎంత కట్టాలరా? 1,00,000 రూపాయలండి. మరి రీసెంట్ గా కొన్న స్కోడా కార్ ఈఎంఐ ఎంత కట్టాలరా? అది 80,000 అండి. అర్థమయ్యిందా? దానికి తోడు మీ అమ్మ నగలని అవన్నీ ఇవన్నీ కొన్నది. వాటికి కట్టడానికే అంతంత మాత్రం ఉంది. అదీగాక ఈ మధ్య దశంభాగాలు కూడా బాగా తగ్గిపోయినాయి. ఓ షట్ షట్ షట్. చిట్లేదు కట్టలేదు నోర్ముస్కే. ఎప్పుడు ఇంతే డాడ్. అదే పక్కూర్లో పాస్ట్ ఆశీర్వాదం చూడు, వాళ్ళ అబ్బాయికి ఫారెన్ బైక్ కొని ఇచ్చాడు. ఎందుకు కొనివ్వడ్రా? వాడు ఇజ్రాయెల్ మట్టి అని, యోర్డాన్ నీళ్ళని వరుస పెట్టి అమ్మేస్తున్నాడు. అక్కడ గొర్రెలు కూడా వెనక ముందు చూడకుండా కొనుక్కుపోతున్నారా? మరి ఇక్కడ ఆయిల్ డబ్బాలు ఏవి చిన్న చిన్న ఆయిల్ డబ్బాలకు కూడా గీసి గీసి బేరం ఆడుతున్నారా? నాకదంతా తెలియదు డాడ్. నాకు ఈ బైక్ కొనికపోతే నేను మన చర్చిలో గిటార్ వాయించను. గిటార్ వాయించకపోతే వచ్చే దశంభాగాలు కూడా తగ్గిపోతాయి. సరేలేరా, ఏదో ఒక రాత్రి కూడికలో పెట్టి కొనిస్తాలపో. yes 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 that's my dad. అబ్బో ఈడమ్మ జనాలను గొర్రెలు చేస్తుంటాడు. అందుకే గొర్రె బుచ్చుకొని పుట్టింది. yes బుక్ చేసుకొస్తా డాడ్. I love you my father. that's my dad. ఏంటో సాయిబు సంపాదన అంతా బూగు కుట్టుకులకే సరిపోయినట్టుగా నా సంపాదన అంతా ఈడి బైకులకి సోగులకే సరిపోతుంది. అరే మాలోకం, అయ్యగారు పోయిన నెల 4 ఆదివారాలు కలిపి కానుకలు ఎంత వచ్చాయిరా? 1,00,000 రూపాయలండి. మరి దశంభాగాలు ఇంచుమించుగా 2,00,000 వచ్చినాయి అయ్యగారు. చి 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 చి. ప్రపంచంలో పేదరికం ఎక్కడో లేదురా, మన సంఘంలోనే ఉంది. అవును అయ్యగారు. నాకు అర్థం కావట్లేదు, మన సంఘంలో సభ్యులు ఎంతమంది ఉన్నారా? 300 పైగానే ఉంటారు అయ్యగారు. పోనీ 300 అనుకున్నా, ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇచ్చిన 3 లక్షలు అవుద్ది కానీ మరి 2 లక్షలు ఏంట్రా? వాళ్ళకి సంపాదన అడుగంటిపోయిందా లేకపోతే దశంభాగాలు ఎగ్గొడుతున్నారా? అందరూ ఇవ్వటం లేదండి. కొందరైతే చర్చికి రావటమే మానేసిండ్రు. ఏరా? ఎందుకంటే మన పక్క గోడంలో దేనా కలెక్టర్ అయిపోయి పాస్టల్ దోపిడీని అడ్డుకొని చర్చిలు మూచేపించింది కదండి. నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే పల్లెల్లో గూడాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా కట్టిన చర్చిలన్నింటినీ మూయిస్తా.
దెబ్బకి మా పాస్టర్ గారి చర్చి మూతపడితేనగా నేను మీ దగ్గరికి వచ్చి పడ్డది. తెలుసులేరా. దానికి తోడు ఆ శాంసన్ గారు ఒకడు చర్చిలకి వెళ్ళొద్దు, వెళ్ళినా కానుకలు ఇవ్వద్దు అని జనాలు మోటివేట్ చేస్తుండు. వాడి మాటలని చాలా మంది చెడిపోయారండి. మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఏదో ఒక రోజు మన చర్చిని కూడా ఏ క్లబ్ గానో పబ్ గానో మార్చుకొని మీరు నేను ఖాళీ బీర్సీసాలు అమ్ముకోవాలి. అమ్మ సొన్సోనుగా పోనీలే అని ఊరుకుంటుంటే రోజు రోజుకి రెచ్చిపోతున్నావుగా. ఎక్కడ రావాడు? కళ్ళు పాకాలు గారు అయ్యగారు. పదైతే ఇంటికి వెళ్దాం. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే. నేను ఇంకో చర్చి చూసుకోవాల్సిందే. ఇంకా ఎన్ని కుండలోనేరా? ఉన్నాయక్క. సరే త్వరగా తీసుకురా. సరే సరే అక్క. ఏం ఆశ, బాగున్నావా? ఏం లేట్ అయ్యారేంటి? ఈ రోజు పొలంలో పని కాస్తే ఎక్కువైందిలే. ఇటై తీసుకో. అడిగి తీసుకో. అవునరా యేసోబు, పొలం వెళ్ళొచ్చావు కదా, పంట ఎట్టా మన పండింది? అయ్యారి దయ వల్ల ఈ సంవత్సరం పంట బాగానే పండింది. అందుకే చర్చికి ఒక ధాన్యం బస్తే ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నా. రాయసబు, చర్చకి ఇంకో ధాన్యం బత్త ఎక్కువ ఇచ్చేస్తావా? మా పూటగాడు బయలుదేరాడు. పోయిన ఏడాది నువ్వు ఎంత పంట అమ్మావురా? ఎంతేటి 20 బత్తాలు కాటాకేసా. మీ అందరి దగ్గర నొక్కేసి ఆ పాస్టర్ గాడు 200 బస్తాలు కాటా వేసాడు రా ఎర్రి పువ్వ. అరే శామ్యులు, నువ్వు ఆ మెరక పొలానికి పెట్టుబడి ఎట్టా పెట్టావురా? ఏముంది, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మా పిల్లం మెడలో నగలు తాగటెట్టి పెట్టుబడి పెట్టాం. నీ పెళ్ళాన్ని కూడా పెట్టబోయా? ఆ పాస్టర్ గాడేమో పాస్టర్ అమ్మ మెళ్ళలో 6 కాసులు బంగారు గోల్స్ వేసాడు. ఎరా పేతురు, నీ కొడుకు బడికి ఎందుకు వెళ్తలేదురా? నా కొడుకు బడికి వెళ్ళరా అంటే సైకిల్ కావాలంటాడు. బుర్ర మీద ఒకటిచ్చి పనికేసి పంపించిన. ఆ పాస్టర్ గాడేమో ఆడి కొడుక్కి స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాడు. ఎంతో తెలుసా? సింపుల్గా 6 లక్షలు. 6 లక్షలా? 6 లక్షలకి బైకులు కూడా ఉంటాయారా? మీరు చెమట్లు కక్కుతూ చేసిన శ్రమ అంతా పాస్టర్ గాడికి దారబోస్తున్నారు. ఆ పాస్టర్ గాడేమో సెంటు కొట్టుకొని విందు వినోదాలతో జల్సా చేస్తున్నాడు. ఏళ్ల తరబడి మీ గుడిసెలు అలాగే తగలడ్డాయి. పాస్టర్ గాడేమో పట్టణాల్లో అపార్ట్మెంట్కి అడ్వాన్సులు ఇస్తున్నాడు. మీరు పొలాలు అమ్ముకుంటున్నారు, ఆయన తలాలు కొనుక్కుంటున్నాడు. నీ ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారా? ఆయన్ను దేవుడు ఆశీర్వదించాడు సంసోను. మరి మిమ్మల్ని ఎందుకురా సంక నాకిచ్చాడు? ఇంట్లో పెళ్ళాం బిడ్డల్ని గాలి కుదిలేసి పాస్టర్కి దోచిపెట్టమన్నాడు రా మీ దేవుడు? అదేట్రా సంసోను, అయ్యగారంటే దైవజనుడు కదా, ఆయనకి ఎదురెళ్తే నాశనం అయిపోతాం రా. మీరు కొత్తగా నాశనం అవడానికి ఇంకేం మిగిలిందిరా మీ బూడిద? ఏంటి ఆశ, నువ్వు కూడా పాస్టర్కి
ట్యాక్స్ కడుతున్నావా? అదేనే దశమ భాగం. అంటే అన్నిట్లోనూ దశమ భాగం దేవుడి సొత్తని అయ్యగారు చెప్పారు కదా సంసోను. వీళ్ళు దేన్ని వదిలిపెట్టరు. ఎందుకు వదలాలరా? ఈ రోజు ఆ సంసూన్ గారి సంగతి తెలుస్తా. మీరు అస్సలు తగ్గొద్దు అయ్యగారు. డైటింగ్ చేసిన తగ్గట్లేదురా, తగ్గేదేలే. అట్టాగే ఉండండి. ఆడొచ్చే లోపల అమ్మకి స్విచ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆడే లైన్ లోకి వస్తాడు. మీరు సూపర్ అండి అయ్యగారు. ఇప్పుడు చూపిస్తారా? మాతమ్మా, మాతమ్మా, ఎక్కడున్నావు? మాతమ్మా. వందనాలు అయ్యగారు. వందనాలు వందనాలు. కూర్చోండి అయ్యగారు. కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పడానికి రాలేదు మార్తమ్మా. ఈ రోజు నీ కొడుకు సంగతి తేల్చడానికి వచ్చా. మా సంసోన్ గురించా? మళ్ళీ ఏం చేశాడండి ఆ ముదనష్టపోడు? ఇంకేం చెయ్యాలమ్మా? ఊర్లో విశ్వాసాలందరికీ కూడా చర్చికి వెళ్ళొద్దు, కానుకలెయ్యొద్దు అంటున్నాడంట. దేవుడికే ఎదురొస్తున్నాడు. దేవుడికి ఎదురొస్తే ఏం జరుగుతుందో తెలుసా? పోయినాడాది నీ కొడుకు మాటలినే ఆ ఎంకాయమ్మ చర్చికి రాకుండా పొలం పనికి వెళ్తే దాని కొడుక్కి యాక్సిడెంట్ అయి కాలు ఇరిగిపోయింది. అవును. అప్పుడే మర్చిపోయివా? జీవం గల దేవుడితో పెట్టుకుంటే జీవం లేకుండా చేస్తాడు. రోషం గల దేవుడు దహించు అగ్ని. మరంత రోషం గల దేవుడు చేతనైతే నన్నేమైనా చేయాలి గానీ చేతగానే వాళ్ళగా ఆడాళ్ళతో పిల్లలతో ఎందుకు పాస్టర్? ఈడప్పుడే వచ్చేసాడేంట్రా? ఏమోనండి. రారా సంసాను, రారా. నీ గురించే మాట్లాడుతున్నా. నేను ఏం చెప్పినా నీ మంచి కోసమే కదరా. నువ్వు దేవుడికి ఎంత విరోధంగా వెళ్తున్నా దేవుడు నీ పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడే రోషం గల దేవుడు దహించు అగ్ని అన్నావు, అప్పుడే దీర్ఘశాంతంలో గెలిపాడా మీ దేవుడు? సరసం. చూడు సంసను, చర్చ్ అంటే దేవుని మందిరం. అక్కడికి జనాలు వస్తారు, 4 మంచి మాటలు వింటారు. నష్టమేముందిరా? అవునయ్య గారు. అబ్బో, మీరు చెప్పే మంచి మాటలు మా బాగా తెలుసు. హిందూ మతాన్ని తిట్టడం, బ్రిటిష్ వాళ్ళని పోగొట్టడం అవసరం అంటావా పాస్టర్? ఆ హిందూ మతమేనయ్యా మిమ్మల్ని అందరినీ కూడా దేవాలయం నుంచి బయటికి గింటిస్తే మా చర్చి చేరదీసింది. అవును, మీ స్వార్థం కోసం చేరదీశారు. అయినా మా వాళ్ళకి తెలియట్లేదు కానీ మాకు హిందూ మతం చేసిన అన్యాయం కంటే మీ పాస్టర్లు చేస్తున్న దోపిడీల వల్లే మేము బాగా నష్టపోతున్నాం. అయినా కులాల కుంపట్లు మీ చర్చిలో లేవా? కమ్మ చర్చి, కాపు చర్చి, రెడ్డి చర్చి అని కులానికో చర్చి. ఒకళ్ళ చర్చి అంటే ఇంకొకళ్ళకి పడదు. మా దళితులు మీ చర్చికి వస్తే యాడ్నో ఒక చోట కూర్చోమంటారు. అదే ఎవడైనా అగ్ర కొల్పడు మటుకు మతం మారితే అమ్మ ఇక వాడి గురించి స్టే చేసి డప్పు కొట్టి మరీ చెప్తారు. డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడికి ఒక లెక్క, ఈ లేనోడికి ఒక లెక్క. ప్రపంచంలో మీ క్రైస్తవంలోనే ఎన్ని 100 శాఖలున్నాయి. ఆడి దాంట్లోకి ఈడుపోడు, ఈడి దాంట్లోకి ఆడరాడు. ఆయన ఇవన్నీ ఎందుకులే గానీ మీ దేవుడేదో అందరిని సమానంగా చూసినట్టు పెద్ద సోది కొడుతున్నావుగా. ఇజ్రాయేలోళ్ళు నా సొంత జాతి. భూమి మీద అన్ని జాతుల కంటే ఎక్కువగా నేను వాళ్ళని ఎంచుకున్నా. కడమ జాతి ప్రజలందరూ కుక్కలని మీ దేవుడు చెప్పలేదా? ఈ ఇజ్రాయేలోళ్ళని వేరే జాతిపైకి ఉసిగొల్పి అందులో కన్నె పిల్లల్ని చెరబట్టి కడమ ఆడోళ్ళని పసిపిల్లల్ని అడ్డంగా నరికించింది మీ దేవుడు కాదా? బానిసల్ని కొనండి, అమ్ముకోండి అని మీ దేవుడు బానిసత్వాన్ని ఎగదోయలేదా? ఇవన్నీ నీకెలా తెలిసాయిరా? మా ముసలిది రోజు బైబిల్ చదవరాయ్యా అని ఓ పోరు పెడతంటే దాని సేకదరగా ఓ పాలు చూద్దామని మొత్తం తిరగేశా. ముసలిది కొంప ముంచింది. ఇంకా చాలా దరిద్రాలున్నాయి మీ బుల్బుల్ బుక్కులో. అన్నీ చెప్పమంటావేటి? అయ్యగారు, బైబిల్ ఎవరికి అర్థం కాకుండా కిలికిలి భాషలో రాయాల్సిందండి. ఈ మధ్య 10 వాళ్ళు బైబిల్ చదివేసి మీ బైబిల్లో ఏముందో మాకు తెలిసేనే వేస్తాను. కరెక్టరా? నీ అవ్వా, ఏ మతం మడిసిలా చూడలా. ప్రతి మతము కులం పేరుతోనో జాతి పేరుతోనో తోటి మడుసుల్ని కించపరిచేదే. సంసోను, బైబిల్లో పరిశుద్ధాత్మ రాయించిన సందర్భాలు ఆత్మ తోడ్పాటు ఉన్న వాళ్ళకే అర్థం అవుతాయి. పరిశుద్ధాత్మ, ప్రేతాత్మ కళ్ళబొల్లి కబులు కట్టిపెట్టు పాస్టరు. నేనేం మీ చర్చిలో గొర్రెను కాదు. అవునరా, నువ్వు దేవుని మార్గానికి విరోధంగా వచ్చిన ప్రేతాత్మవి. నీకు దెయ్యం పట్టింది. మార్తామా, నీ కొడుకు పట్టిన దెయ్యం వదిలిపోవాలంటే జీవం గల దేవుని మందిరానికి తీసుకురా. అర్థమైందా? అయితే ఇప్పుడు నాకు దెయ్యం పట్టిందంటావా పాస్టరు? అవును, అపవిత్రాత్మ నిన్ను యేసయ్య నామములో గద్దిస్తున్నాను.
నీకో విషయం తెలుసా పాస్టర్? దెయ్యం పట్టినోడికి తిట్టినా కొట్టినా చివరికి సంపేసినా పెద్దగా శిక్షలుండవు తెలుసా? ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే ఈ అపవిత్ర ఆత్మ బారి నుండి నిన్నే పరిశుద్ధాత్మ కాపాడలే. ఏదో ఛాలెంజ్ చేస్తుండగా ఉండండి చూద్దాం. మిమ్మల్ని కాపాడటానికి ఆ పరిశుద్ధాత్మ పాను రూపంలో దిగొస్తుందేమో. ఇవాళ మీరు సంసన్ గడ తేలిపోవాలి. ఏంట్రా తేలిపోయేది? నేను పోతే నా చర్చి కబ్జా చేసే ప్లాన్లో ఉన్నావు కదూ. రేయ్, నీ సంగతి తర్వాత తెలుస్తా. ఒరే సంసోను, నీ గురించి ప్రార్థనలో పెడతా. జీవం గల దేవుడే తీర్పు తీరుస్తాడు. యుద్ధం యెహోవాదే. ఏంట్రా తీర్పు తీర్చేది? ఏంటి కొడతావా? ఎంత తండ్రి ఉంటే నాతోని ఎదవ సోది. ఇంకోసారి పక్కకొస్తే సచ్చారా నా కొడకల్లా. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మారిపోయినావు? ఆ దేవుణ్ణి ఏడుకోరా, నీ పాపాలన్నీ పోగొడతాడు. ఇట్లాంటి బోకరగాళ్ళని పెట్టుకుని మనలాంటి బక్కోళ్ళు దోచుకునేటువంటి దేవుడేంటే? మరి కన్ను మిన్ను కాకుండా అద్దిడిసిపోతున్నావు. దేవుడంటే భయభక్తులు లేకుండా నోటికి ఎంత వస్తే అంత అంటావా? ఇట్టయితే నువ్వేమైపోతావు అని భయంగా ఉందిరా. మా నా చిన్నప్పుడు మన కుటుంబం ఎట్టుండేదే? నువ్వు, నేను, నాన్న, చెల్లి, నవ్వుతూ తుళ్ళుతూ ఆటడే సెల్లిని సోతంటే నిండు సందమామే నేల మీద తిరుగుతున్నట్టుండేది. అట్లాంటి బంగారు తల్లే ఉన్నట్టుండి కూలబడిపోయింది. మలేరియా జ్వరం అన్నారు, వైద్యం సెత్తే తగ్గిపోయేది. కానీ నాన్నేమో మనకు అద్భుతాలు చేసే దేవుడున్నాడు, రోజు దేవుడితో మాట్లాడే అయ్యగారున్నారు. ఇంకా మనకి డాక్టర్లు ఎందుకని పాస్టర్ ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ రాశాడు. యేసునామముతో నేను ఆజ్ఞాపిస్తున్నాను, జ్వరమా నా శరీరం నుంచి వదిలి వెళ్ళిపో. అప్పుడు పాస్టర్ వచ్చాడు. ఈ పాపం చూసి దేవుడు కూడా ముద్దొచ్చి తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు అన్నాడు. పాప చాలా అదృష్టవంతురాలు, అందుకే మనకంటే ముందుగా పరలోకం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. తన వల్లే కూతురికి ఇలా జరిగిందన్న దిగులుతో కొన్నాళ్ళకి నాన్న కూడా నాకప్పుడే అర్థమైంది, దేవుడంటేనే దగ, మతం అంటేనే మోసం అని. మనకొచ్చిన కట్టం ఎవ్వరికీ రాకూడదు. మతం పేరుతో జరిగే దోపిడీలు మోసాలు పోవాలి. ఇందుకు నన్ను ఏ దేవుడు శిక్షిస్తాడో శిక్షించమను. 10 మంది జీవితాలు బాగుపడ్డానికి నేను నరకానికి పోవడానికి కూడా సిద్ధమేనే. అది కాదు, అది కాదు, ఇది కాదు. నువ్వు ముందు బోవెట్టు, ఆకలి కాలిపోతుంది. అన్నా అన్నా, ఏంట్రా అంత ఆయాసపడిపోతున్నా? అది ఊరు బయట, అది ఏంటి ఊరు బయట మండపం దగ్గర ఎవరో సాధువు వచ్చాడన్నా. చిన్న చెరువు దగ్గర మండపంలో కూర్చొని ఏవేవో భక్తి మాటలు చెప్తున్నాడన్నా. జనం ఆయన కాళ్ళు మొక్కి కానుకలు కూడా ఇస్తున్నారు. ఊళ్ళో నీ చర్చి దరిద్రాన్ని తీసేద్దాం నేను తంటాలాడుతుంటే ఇంకో మత బిచ్చగాడా. నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ బైరాగ్ ఎటు పోకుండా చూడు. అలాగే అన్నా. మనోధైర్యమే మందు తల్లి. రాముడొస్తాడనే మనోధైర్యమే సీతమ్మను అశోకవనంలో క్రూరమైన రాక్షసుల మధ్య కూడా బ్రతికించింది. ఓర్పు, క్షమ, శాంతం ఇవే స్త్రీకి రక్షా కవచాలు. అయినా నీ నమ్మకం కోసం దేవి రక్షా కవచం ఒకటి ఇస్తాను. తీసుకో అమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. అలాగే స్వామి, తీసుకోండి స్వామి. ఏ భవబంధాలు లేనివాణ్ణి, నాకు ధనంతో పనే ఉందమ్మా. పట్టెడన్నం ఉంటే పెట్టు తల్లి, చాలు. అట్టాగే స్వామి, ఇప్పుడే తీసుకో. జరగమంటే జరుగు. ఏమే శోభారాణి,
ఎవరిని పడితే అన్ని పిచ్చిగా నమ్మేడవేనా? ముందు వెనక ఆలోచించే పని లేదా? ఆ? నీకేంట్రా సంసోను, పెళ్ళాం బిడ్లా పాడా? అయినా మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండొద్దా? మన బుద్ధి చక్కగుంటే మనకొకళ్ళు చెప్పేదేంటే? ఏయ్ పదండి పదండి యాదవల్లారా, ఎవరిని పడితే ఆడిని నమ్మి యాగేసుకుంటూ వచ్చేస్తారు. ఏమయ్యా సన్యాసి, కష్టపడ్డం శాతగాక ఇలా 4 మాటలు చెప్పి పొట్ట నింపుకుంటున్నావు అన్నమాట. నా 4 మాటలు కష్టంలో ఉన్న నలుగురి మనసుల్ని తేలికపరుస్తాయి. ఇక వీళ్ళు పెట్టే గుప్పెడు మెతుకులే నాకు నైవేద్యంతో సమానం. నైవేద్యంతో సమానమా? ఇంకా నయం నేనే దేవుడితో సమానం అనలేదు. ఇలా మాయమాటలు చెప్పే మా గూడెంలో పాస్టరు జనాల దగ్గర 10% వసూలు చేస్తున్నాడు. మరి మన పర్సంటేజ్ ఎంతేటి? ఈ గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం మనిషికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాయి. కానీ తిరిగి ఏమీ ఆశించడం లేదు కదా. నేను కూడా అంతే నాయనా, పంచభూతాల వంటి వాడిని. బాతక నేర్చినోడివి ఎన్నైనా చెప్తావు. ముందు ఇలాగే చెప్పి 10 మంది చేరగానే నీ దోపిడి మొదలు పెడతావు. ఎంతమందిని చూడలేదు? ఈ మాటలన్నీ కట్టిపెట్టి ముందు ఇక్కడి నుంచి పోతావా లేదా? ఇదిగో నా సామిరంగా నాకు తిక్కరేగిందంటే మామూలుగా చెప్తున్నా. అబ్బో, అంత చిర్రుబురులాడకయ్యా, వెళ్ళిపోతున్నాన్లే. అద్గది అట్టరా దారికి. ఈ సాంసన్ గడి లెక్కంటే లెక్కే. కనుచూపు మేరలో కనపడ్డావో సిగదరగ మామూలుగా చెప్తానా. నేను జీవుల ఉద్ధరణ కోసం లోక సంచారం చేస్తున్నాను. నీవు లోకహితం కొరకే పరితపిస్తున్నావు. మనమిద్దరం ఒకటే. నీలాంటి వాడున్న చోట నాకు పని లేదు. నా అవసరం ఉన్న ఇంకో చోటికి వెళ్ళిపోతాలే. అదేంటి మనిద్దరం ఒకటెట్టవుతాం? నేను నీ మతాన్ని దేవుణ్ణి నమ్మను, నాస్తికుణ్ణి. నేను మీ శత్రువుని కదా అని ఎవరన్నారయ్యా? మత విశ్వాసం కలిగి ఉండి 10గురిని వంచేవారి కంటే ఏ విశ్వాసమూ లేకపోయినా 10 మంది మంచి కోసం ఆలోచించేవాడినే ఆ ఈశ్వరుడు ఇష్టపడతాడు. నీవు ఆ సర్వేశ్వరుడికి చాలా ప్రియమైనవాడవు. ఇందులో సందేహమే లేదు. అవునరా, నువ్వు దేవుని మార్గానికి విరోధంగా వచ్చిన ప్రేతాత్మ, నీకు దెయ్యం పట్టింది. నీవు ఆ సర్వేశ్వరుడికి చాలా ప్రియమైనవాడవు. ఇలాంటి మాటల గారడితో నన్ను మోసం చేయాలని చూడొద్దు. నీ దేవుడు నాస్తికుల్ని ప్రేమించేది కూడా నిజమే అయితే మా దళితుల్ని దేవాలయానికి రాకుండా ఎందుకు చేశాడు? మమ్మల్ని ఎందుకు మీ దేవుడు ప్రేమించలేదు? మేమెందుకు అంటరాని వాళ్ళమయ్యో? మా జాతి ఏం పాపం చేసింది? మీ దేవుడు బ్రాహ్మణ పక్షపాత ఎందుకయ్యాడు? నిజమే, నీవన్నట్టు దేవుడు పక్షపాతే. గతంలో ఒకసారి శ్రీకృష్ణ దర్శనానికి ఒక భక్తుడు ఎంతో ఆర్తితో వచ్చాడు. అతడు దళితుడనే కారణంతో దర్శనానికి నిరాకరించారు కొందరు దురహంకారులు. ఆ భక్తుడు నిరాశతో దేవాలయం వెనకవైపు కూర్చొని ఆ స్వామిని ధ్యానిస్తున్నాడు. తన భక్తుడి ప్రేమను చూసిన స్వామి హృదయం కదిలింది. దేవాలయపు గోడలు బద్దలయ్యాయి. మూలమూర్తి వెనకకు తిరిగి ఆ భక్తునికి దర్శనమిచ్చింది. ఇప్పటికీ ఆ పగిలిన గోడల నుండే భక్తులు స్వామిని దర్శిస్తున్నారు. అదే ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం. మరో భక్తుడు ఒకరోజు కోనేటి ఒడ్డున కూర్చొని స్వామి సౌందర్యాన్ని వర్ణిస్తూ పాటలు పాడుతున్నాడు. అతను కూడా దళితుడేనయ్యో. అప్పుడే నీళ్ల కోసం వచ్చిన పూజారి అడ్డుగా ఉన్నాడని ఆ భక్తుణ్ణి రాయితో కొట్టాడు. అప్పుడా భక్తుడు పూజారిని చూసి భయంతో పారిపోయాడు. నీళ్లు తీసుకొని ఆలయానికి వెళ్ళిన పూజారికి స్వామి శిలా విగ్రహం నుండి
రక్తం కారుతూ కనిపించింది. దిగ్భ్రాంతికి గురైన పూజారికి స్వామి తెలియజేసిన విషయం ఏమిటంటే, తాను ఎవరినైతే రాయితో కొట్టాడో అదే భక్తుడిని తన భుజాలపై ఎక్కించుకొని ఆలయ ప్రవేశం చేయించినప్పుడే ఆ రక్త ప్రవాహం ఆగుతుందని. అదే శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం. ఆ భక్తుడే తిరుప్పణాల్వార్. ఇంకొక భక్తుడున్నాడు. అతడు మొదట నీలాగే నాస్తికుడు. కాని తన నిష్కల్మష హృదయానికి ప్రసన్నుడై పరమశివుడే దర్శనమిచ్చాడు. ఆ క్షేత్రమే శ్రీకాళహస్తి. ఆ భక్తుడే భక్త కన్నప్ప. అంతెందుకయ్యా, సాలెపురుగుకి, సర్పానికి, గజరాజుకి అదే క్షేత్రంలో మోక్షప్రాప్తి లభించింది. కేవలం మనుషులకి మాత్రమే కాదు, సర్వజీవుల పట్ల స్వామి అనుగ్రహం ఒకేలా ఉంటుంది. అలాంటిది ఒక వర్గాన్నో, జాతినో, కులాన్నో ఈశ్వరుడు ఎందుకు దూరం పెడతాడు చెప్పు? ఈ సామాజిక అసమానతలు కొందరు స్వార్థపరులు సృష్టించిన రుగ్మతలు. వీటిని అరికట్టడానికే శంకరులు, రామానుజులు, బసవేశ్వరులు ఇత్యాది గురువులందరూ ఎంతో కృషి చేశారు. ఇవన్నీ జరిగేయలేదో ఎవడికి తెలుసు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అప్పుడెప్పుడు వాళ్ళకి కనపడడం కాదు, ఇప్పుడు వచ్చి నాకు కనపడమని చూద్దాం. అప్పుడే నమ్ముతా. ఈ సంసోన్ గడి లెక్కంటే లెక్కే. ఏమోనయ్యా, నీకా అర్హతుంటే ఎవరు మాత్రం ఆపగలరు? తప్పకుండా నీకు ఆ దైవ దర్శనం అవుతుంది. సర్లే, వినేవాడుంటే నేనే చెప్తావు. తొందరగా ఖాళీ చేసిపో. ఇప్పుడే వస్తా, వచ్చేసరికి ఉన్నావు మామూలు ఉండదు. ఈ సాధు ఎవరో గాని మామూలుడు కాదు. నేనే మారిపోయేలా ఉన్నానంటే అయినా మనం ఎందుకు మారుతాంలే. ఏంట్రా ఆ సన్యాసిని కాపలా గైరా అంటే సైకిల్ వేసుకుని ఊరంతా బలాదూరు తిరుగుతున్నావా? నేను బలాదూరు తిరగడం ఏంటన్నా? నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఆ సన్యాసిని కాపలా కాస్తూనే ఉన్నా. అతను పూజలు చేయడం అయిపోయింది, ప్రసాదాలు పంచడం కూడా అయిపోయింది. నువ్వు ఎంతసేపటికి రాపేసరికి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నా. నా కోసం ఎతకడం ఏంట్రా? నేను ఇప్పుడేగా మన ఊరోళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేసి సన్యాసికి వార్నింగ్ చూస్తున్నాను. అదుగో శోభరాణి వస్తుంది, దాంతోనే చెప్పిస్తాను. ఏ శోభరాణి, నువ్వు ఆ స్వామీజీ దగ్గర ఉంటే నేనే కదా ఇప్పుడు నిన్ను అక్కడి నుంచి పంపించేసింది. పొద్దునే తాగొచ్చవేటో సంసోను. నేను పొద్దుననంగా అడవికెళ్ళి ఇప్పుడే తిరిగొస్తున్నా. ఏంటో వీడు స్వామీజీ గీమీజీ. ఇది రాకపోవడం ఏంటి అక్కడికి? ఇప్పుడే కదా దాన్ని అక్కడి నుంచి పంపించేశాను. అన్నా ఏమన్నానా? అరే నువ్వు ఏ చెరువు అన్నావురా? చిన్న చెరువు. చిన్న చెరువా? మరి పెద్ద చెరువు దగ్గర ఉంది ఎవర్రా? ఏమైందన్నా? ఏందన్నా అట్ట పిచ్చోళ్ళ పరిగెత్తుతున్నావు? తప్పకుండా నీకు ఆ దైవ దర్శనం అవుతుంది. మరి నీవా దేవుణ్ణి గుర్తించగలవా? ఆ మాత్రం గుర్తుపట్టలేనేటి? 4 చేతులు, గద, బాణం ఇవన్నీ ఉంటాయి కదా. చూసి చూడగానే ఇట్టే పోల్చేయగలను. ఏం పూజారి, ఇంకా పాడుబడిన గుడిని పట్టుకుని ఎలాడకపోతే పట్టణంలోనే నీ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చుగా. తొందరగా ఖాళీ చేసిపో. మాకు ఒక చోటనే ఉందిలేవయ్యా.
ఎక్కడ ఏ చిన్న గుడున్నా అక్కడే ఉంటాం. అంటే ఇప్పటిదాకా నాతో మాట్లాడింది ఎక్కడ ఏ చిన్న పాడుబడ్డ గుడున్నా అదే మా నివాసం. జరగరా అన్నా నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అప్పుడెప్పుడో వాళ్ళకి కనపడడం కాదు, ఇప్పుడు వచ్చి నాకు కనపడమని చూద్దాం. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అప్పుడెప్పుడో వాళ్ళకి కనపడడం కాదు, ఇప్పుడు వచ్చి నాకు కనపడమని చూద్దాం. మరి నీవా దేవుణ్ణి గుర్తించగలమా? 4 చేతులు, గద, బాణం ఇవన్నీ ఉంటాయి కదా, చూసి చూడంగానే ఇట్టే పోల్చేయగలను. ఆయన ప్రతిసారి చతుర్భుజ రూపంలోనే రావాలని ఉందయ్యా. ఏ రూపంలోనైనా రావచ్చు. అప్పుడు ఎంత మాత్రం గుర్తించగలవో చూద్దాంలే. ఇంకా ఎందుకు ఆ పాడుపడిన గుడిని పట్టుకుని వెళ్ళాడుతావు? ఆ గుళ్ళో రాయికి నోరు లేదు, నీకు బొర్ర లేదు. పారేస్తా, అప్పుడేం చేస్తావో చూస్తా. ఒరే సంసాను, ఆగరా, వెళ్ళు. ఒరే సంసాను, నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను నా స్వామి జోలికి రానివ్వను. వెళ్ళు, వెళ్ళు సంసాను, నా స్వామిని వదిలిపెట్టేరా. సంసాను, నా ఊపిరి ఉన్నంత వరకు స్వామికి ఏమీ కానివ్వను. ఒరే సంసాను, చేతులెత్తి నిన్ను బతులాడుకుంటున్నాను. నా స్వామిని ఏమీ చేయకురా, చేయొద్దురా సంసాను, ఏమీ చేయొద్దు. మర్యాదగా చెప్తున్నాను, నా స్వామి జోలికి రాకు, రాకు సంసాను, రావద్దు, రావద్దు, రావద్దు. మర్యాదగా చెప్తున్నాను, నా స్వామి జోలికి వచ్చావంటే నేను ఊరుకోను, ఊరుకోను సంసాను, నేను ఊరుకోను సంసాను. వెళ్ళిపో, వెళ్ళిపో, నా స్వామి జోలికి రాకు, రాకు. నువ్వు ఇలా వినవురా, నీ సంగతి చెప్తాను, నీ సంగతి చెప్తాను. గోవింద గోవింద గోవింద.